ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే గత 10 సంవత్సరాల నుండి అనేక సందర్భాలలో అనేక పేపర్ లీకేజ్ జరుగుతున్నటువంటి ఒక స్థితి ఈ దేశంలో కొనసాగుతా ఉంది. అంటే 2024లో కూడా ఎంసెట్ నీట్ పేపర్ లీక్ అయింది. దీనివల్ల అనేక మంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నా కూడా ఈ రోజు ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపట్టకుండా మళ్ళీ 2026లో కూడా బీహార్ కేంద్రంగా ఈ రాజస్థాన్ కేంద్రంగా లీక్లు అవుతా ఉంటే ఈ యొక్క కేంద్ర విద్యాశాఖ మంత్రి ఏం చేస్తుండని చెప్పేసి ఈ సందర్భంగా మేము అడుగుతా ఉన్నాం. మీకు నిజాయితీ ఉంటే, చిత్తశుద్ధి ఉంటే ఖచ్చితంగా ఈ పేపర్ లీకేజీలకు బాధ్యత వహిస్తూ ఎవరైతే ధర్మేంద్ర ప్రధాని ఉండో ఆయన స్వచ్ఛందంగా రాజీనామా చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి ఈ వేదిక తరపున మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ 10 సంవత్సరాల కాలంలో దాదాపు 89 సార్ల పేపర్ లీకేజ్ అయింది, 49 సార్ల రీ ఎగ్జామ్ పెట్టిరు. అంటే ఈ విద్యార్థుల యొక్క భవిష్యత్తుని ఏం చేయాలనుకుంటున్నారు మీరు? ఈ విద్యార్థుల యొక్క భవిష్యత్తుని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే గత 10 సంవత్సరాల నుండి అనేక సందర్భాలలో అనేక పేపర్ లీకేజ్ జరుగుతున్నటువంటి ఒక స్థితి ఈ దేశంలో కొనసాగుతా ఉంది. అంటే 2024లో కూడా ఎంసెట్ నీట్ పేపర్ లీక్ అయింది. దీనివల్ల అనేక మంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నా కూడా ఈ రోజు ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపట్టకుండా మళ్ళీ 2026లో కూడా బీహార్ కేంద్రంగా ఈ రాజస్థాన్ కేంద్రంగా లీక్లు అవుతా ఉంటే ఈ యొక్క కేంద్ర విద్యాశాఖ మంత్రి ఏం చేస్తుండని చెప్పేసి ఈ సందర్భంగా మేము అడుగుతా ఉన్నాం. మీకు నిజాయితీ ఉంటే, చిత్తశుద్ధి ఉంటే ఖచ్చితంగా ఈ పేపర్ లీకేజీలకు బాధ్యత వహిస్తూ ఎవరైతే ధర్మేంద్ర ప్రధాని ఉండో ఆయన స్వచ్ఛందంగా రాజీనామా చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి ఈ వేదిక తరపున మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ 10 సంవత్సరాల కాలంలో దాదాపు 89 సార్ల పేపర్ లీకేజ్ అయింది, 49 సార్ల రీ ఎగ్జామ్ పెట్టిరు. అంటే ఈ విద్యార్థుల యొక్క భవిష్యత్తుని ఏం చేయాలనుకుంటున్నారు మీరు? ఈ విద్యార్థుల యొక్క భవిష్యత్తును